బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ఫిరాయింపుల కేసులో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకున్నది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాను పార్టీ మారలేదు, తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని మరొకసారి ప్లేట్ ఫిరాయించినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక తాను పార్టీ మారినట్లు ఇక రాజీనామా చేయాలి అని వస్తున్న ఆ ప్రచారం పైన ఆయన ఒక్క మాటతోటే ఖండించేశారు. ఆ ప్రచారాన్ని మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా అయింది. అయితే ఇప్పుడు ఆయన పలు విమర్శలు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని పలుసార్లు చెప్పారు. 300 డివిజన్లలో తానే తిరిగి ప్రచారం చేస్తాను కాంగ్రెస్ తరఫున అని చెప్పేసి ఆయనే మాట్లాడారు. ఇక నేరుగా ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా చెప్పడంతో సర్వత్రా అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయితే ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాను ఏదో ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి, తన వివరణ ఇచ్చుకోవాలి, పార్టీ మారడం పైన తన వివరణ ఇచ్చుకోవాలని చెప్పేసి ఆయనకు చివరిసారిగా నోటీసులు అయితే అందజేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన వారికి రాతపూర్వకంగా లేఖ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడుతూ తాను అందరూ చెప్పినట్లే, మిగతా ఎమ్మెల్యేలు చెప్పినట్టే తాను కూడా చెప్పారు. తాను కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డి గారిని కలిశాను. రేవంత్ రెడ్డి గారికి కప్పిన కండువా అది దేవుడి కండువా, అది పార్టీ కండువా కాదు. అలాగే తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, తాను రాజీనామా చేసినట్టు ఎక్కడా లేఖలు లేవు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సైతం తనను సస్పెండ్ చేసినట్టు ఎక్కడా ప్రస్తావించలేదు. ఎక్కడ తనకు రాతపూర్వకంగా కానీ మాటపూర్వకంగా కానీ బీఆర్ఎస్ పార్టీ దానం నాగేందర్ను సస్పెండ్ చేసింది అన్న విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. కాబట్టి తాను అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడినే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటూ ఆయన తనదైన రీతిలో తాను చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ మొత్తం వివాదం వెనకాల తాను కంటోన్మెంట్ ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు కదా, మరి దాన్ని ఎలా చూడాలి అనే దానిపైన ఆయన స్పందించలేదు. మొత్తానికి అక్కడున్న విలేకరులు సైతం అదే ప్రశ్న అడిగే ప్రయత్నం చేశారు, కానీ దాన్ని దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఒక విషయం అయితే అర్థమవుతా ఉన్నది. తాను ఇప్పుడున్న ఈ ప్రతికూల పరిస్థితిని దాటడానికి, ఈ ప్రతికూల పరిస్థితిని దాటవేయడానికి తప్ప తను నిజంగా అంటే తను ఈ ప్రతికూల పరిస్థితిని దాటవేయడానికే ఈ మాటలు మాట్లాడారు తప్ప అది నిజం కాదనేది విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆయనే చెప్పారు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, బేషరతుగా చెప్తా ఉన్నాను, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నేను కాంగ్రెస్ కండువా కప్పుకున్నాను, కాంగ్రెస్ ఇచ్చిన ఆ బీఫామ్పై ఎంపీగా పోటీ చేశాను, నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్ అధిష్టానం చెప్తే రాజీనామా చేస్తాను, ఎమ్మెల్సీ ఇస్తే తీసుకుంటాను, మంత్రి పదవి ఇచ్చినా తీసుకుంటాను, ఒకవేళ మరొకసారి కంటెస్ట్ చేయమంటే నేను ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడి గెలుస్తాను, అది నా సీటు, నా ప్రజానీకం అంటూ ఆయన చాలా వీరావేశంగా మాట్లాడిన దానం నాగేందర్ గారు ఇప్పుడు చూస్తే చాలా నిస్సాయంగా, ఇక నేనేం చేసేది లేదన్నట్లుగా, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అన్న రీతిలో ఆయన చెప్పిన తీరును చూస్తుంటే అందరూ ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. అంటే రాజకీయ అవసరాలు ఏ విధంగా మనిషిని మారుస్తాయి, పరిస్థితులను మారుస్తాయి అనే దానిపైన విశ్లేషకులు సైతం ఇప్పుడు దానం నాగేందర్ గారిని ఒక ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు రాహుల్ గాంధీ గారిని వెళ్ళి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కలిశారు, మల్లికార్జున ఖర్గేని కలిశారు, కేసీ వేణుగోపాల్ని కలిశారు, సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోసం కూడా ఆయన అర్రలు చాచినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. దేన్ని ఆయన ఖండించలేదు, ఆయన బాహటంగా వాటన్నిటిని స్వాగతించారు కూడా. ఇలాంటి నేపథ్యంలో తాను ఇప్పుడు ఇక పార్టీలో తనకు ఎలాంటి పరిస్థితి ఉన్నదన్న విషయాన్ని పక్కన పెడితే ఇక తన సీటుకే ముప్పు వచ్చింది, తన పదవికే ముప్పు వచ్చింది. మరి ఇలాంటి నేపథ్యంలో తన పదవిని కాపాడుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంటుంది కాబట్టి అలా మాట మార్చి ఉంటారు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతూ ఉంటే, ఈ మాటల వెనకాల మొత్తం మాస్టర్ మైండ్ సీఎం రేవంత్ రెడ్డి గారిదే అని చెప్పేసి మరికొంతమంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉంటాడు అనేదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్ అని విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే రాజకీయ నాయకుడికి ఏది ఒక ఖచ్చితమైన విధి విధానాలు ఏమి ఉండవు. అవసరాలకు తగ్గట్టుగా గాలివాటం దిశగా వారైతే ప్రయాణిస్తూ ఉంటారు. వారికి శాశ్వతమైన శత్రువులు ఉండరు, శాశ్వతమైన మిత్రులు ఉండరు. కాబట్టి వారికి ఇప్పుడు అవసరం వారి పదవిని కాపాడుకోవడం అనేది వారి అవసరం. కాబట్టి ఆ పదవిని కాపాడుకోవడానికి ఇక బీఆర్ఎస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ తరపు లాయర్లైనా వారందరినీ డిఫెండ్లో పడేయడానికి తను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, కావాలంటే
తన దగ్గర బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిన రుజువులు కానీ ఇతర రుజువులు కానీ ఉన్నాయి. దానికి సంబంధించి మీరు ఏ విధమైన తన పైన వ్యతిరేకమైన రుజువులు తీసుకొచ్చి నిరూపించుకోండి. మీరు సవాల్ చేస్తే మీరు సవాల్ చేసుకోండి, ప్రతి సవాల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న రీతిలో ఆయన సమాధానం అయితే చాలా క్లియర్గా కనిపించింది. ఇది నిజంగా ఇలాంటి ఒక రాజకీయ పరిణామాలు రాబోయే తరానికి ఏం నేర్పిస్తాయి అనే దానిపైన ఇప్పుడు విస్తృతమైన చర్చ నడుస్తూ ఉన్నది. ఇలాంటి ఒక అంటే ఇది అవసరాలకు అదేదో సినిమాలో ఉన్నట్టు అవసరాలకు దారులు తొక్కే పాత్రలు తప్ప మంచి చెడు ఏది లేదన్నట్లుగా వీరి యొక్క రాజకీయ నాయకుల యొక్క తీరును చూస్తూ ఉంటే రాబోయే తరానికి రాబోయే భవిష్యత్తు రాజకీయాలకు ఎలాంటి ఎగ్జాంపుల్స్ను సెట్ చేస్తాయి అనే దానిపైన ఇప్పుడు విస్తృతమైన చర్చ నడుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ ఎన్నికల హడావిడి వేళ దానం నాగేందర్ తన యొక్క పదవిని కోల్పోతే ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి మరి ఈ ప్రస్తావన లేకుండా మున్సిపల్ ఎన్నికలను సవ్యంగా ముగించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఈ విధమైన ఒక వ్యూహాత్మకంగా మలుపును తీసుకున్నట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. చూడాలి మరి దానం నాగేందర్ గారి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో. మరి బీఆర్ఎస్ పార్టీ స్పందించిన తర్వాత దానం నాగేందర్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.